ఎవ్రీవన్ వెల్కమ్ టు రామ్కి న్యూసెన్స్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఒక ఇంపార్టెంట్ విషయం కోసం. మనకి వెహికల్ నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ వస్తుంది. మనం రీఛార్జ్ చేద్దాం అనుకున్నప్పుడు యాన్యువల్ పాస్ వెహికల్ నాట్ ఫౌండ్ అనే ఎర్రర్తోని వెహికల్ నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. దీన్ని ఎలా చేయాలంటే మనము ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి గవర్నమెంట్ది. ఆ యాప్ గురించి నేను డీటెయిల్స్ చెప్తాను ఇప్పుడు. సో ఈ యాప్లోకి వెళ్ళాలి మనము. ఇందులో రాజ్మార్గ్ యాత్ర అనే యాప్ ఉంటుంది. ఇది మన గవర్నమెంట్ వాళ్ళ యాప్. దీంట్లో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లాగిన్ అడుగుతుంది. లాగిన్ చేసుకున్న తర్వాత మనకి దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. ఇట్లా 3000 రూపీస్కి మనకి ఇయర్లీ పాస్ ఇస్తున్నారు. ప్లస్ మనం రూట్ మ్యాప్స్, టోల్ గేట్స్, ఎక్కడెక్కడ క్రాసింగ్స్ ఉన్నాయి అన్నీ చూసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి దానికి సంబంధించిన ఫాస్టాగ్ ఎక్కడ యూజ్ చేయొచ్చు ఏంటి, దీనికి మళ్ళీ కంప్లైంట్స్ చేయడానికి కూడా ఉన్నాయి ఆప్షన్స్. అన్ని లాంగ్వేజెస్లో వస్తుందని చెప్పి ఉంది. చూడండి, కంప్లైంట్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనం టోల్ గేట్ దగ్గర యాన్యువల్ పాస్ కోసం అని చెప్పి మనకి ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. జస్ట్ 3000 రూపీస్ పే చేస్తే మనకి ఇయర్లీ 200 టోల్ గేట్స్ అన్లిమిటెడ్గా తిరగచ్చు. అంటే ఎంత దూరమైనా ఎక్కువ ఛార్జెస్ ఓన్లీ 200 కౌంట్ చేస్తారని చెప్పి మనకి ఆఫర్ ఇచ్చినారు కదా. సో దానికోసం అని చెప్పి మనం అప్లై చేసుకుందాం పోతే ఇక్కడ యాన్యువల్ పాస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది అన్నట్టు, డైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ నాది ఆల్రెడీ యాక్టివ్ కనిపిస్తుంది, చూసినారా? యాక్టివ్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్లోనే మీకు యాక్టివేట్ చేసుకోమని చెప్పి ఒక ఇందాక ఇక్కడ బ్లూ కనబడుతుంది కదా, ఇట్లానే సేమ్ బ్లూ కలర్లో కనబడుతుంది అనమాట. సో దాని మీద యాక్టివ్ నొక్కినప్పుడు మీకు రీడైరెక్ట్ చేస్తుంది పేజ్ని. అక్కడ మీకు ఏంటంటే అక్కడ మీ వెహికల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పి వస్తుంది అనమాట. ఈ టైప్ ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది కదా, దానిలాగా మనకి వెహికల్ నెంబర్ ఎంటర్ చేయండి అని చెప్పి వస్తుంది. వెహికల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నాకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇదిగోండి ఇలా వచ్చింది, దిస్ వెహికల్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చింది. ఈ వెహికల్ ఎందుకు ఎలిజిబుల్ కాదు అని చెప్పి నేను వీళ్ళకి ఎవరికి టోల్ వాళ్ళది ఉంటుందో దానికి కాల్ చేసి కూడా అడిగాను. ఫాస్టాగ్ బ్రాండ్కి కూడా కాల్ చేసి అడిగినాను. వాళ్ళు కూడా మా సైడ్ నుంచి అయితే యాక్టివ్గానే ఉందండి. మరి ఎందుకంటే నేను టోల్ గేట్ ఓఆర్ఆర్ మీద వెళ్ళినప్పుడు అన్ని చోట్ల దాన్నే వాడుతున్నాను నార్మల్గా నేషనల్ హైవేస్ మీద. మళ్ళీ నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో తెలీదు. అయితే వాళ్ళు అడిగితే కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని కానీ దాని నుంచి మరి అది ఏం జరగలేదు. దానికి మళ్ళీ ఇంకొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇట్లాగా ఆర్టీఓ ఆఫీస్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కాల్ చేసి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే కంప్లైంట్ చేయండి అని చెప్పినారు అనమాట. కంప్లైంట్ ఎక్కడ చేయాలంటే మనకు అది కూడా తెలియదు. మళ్ళీ దానికోసం వెబ్సైట్లు ఎతికినాను, అన్నీ ఎతికితే ఎక్కడ కాల్ చేయడానికి ఆప్షన్ ఉంది. కాల్ చేస్తుంటే డిస్కనెక్ట్ అయిపోతున్నాయి అనమాట. మన గవర్నమెంట్ నెంబర్లు మరి అంత బాగా పనిచేస్తున్నాయి. అది మరి గవర్నమెంట్ ఎప్పుడు చెక్ చేసుకుంటో తెలియదు. అది పనిచేస్తున్నాయో లేదు కూడా ఎవరికి తెలియదు అనమాట. ఒక్కోసారి కలిస్తే ఒక్కోసారి కలవు అనమాట. అట్లా అని చెప్పి మళ్ళీ ఇలాగ అడిగితే ఒకసారి కలిసింది ఫోన్. మళ్ళీ కలిస్తే వాళ్ళు మనకి ఈ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేసినారు. ఆ ఈమెయిల్ ఐడికి నేను ఈమెయిల్ డ్రాఫ్ట్ చేసి సో అండ్ సో సబ్జెక్ట్ ఏంటి, రిక్వెస్టెడ్ టు అప్డేట్ వెహికల్ డీటెయిల్స్ ఇన్ వాహన్ పరివార్ అని మన బండి నెంబర్ ఇచ్చినాను. ఇంకా దీంట్లో కింద అటాచ్ కూడా చేసినాను అన్నమాట. ఏది ఆ స్క్రీన్ షాట్, ఇప్పుడు మనం ఈ స్క్రీన్ షాట్ని అటాచ్ చేసినాను. ప్లస్ మనది తెలంగాణ స్టేట్లో ఏదైతుందో, తెలంగాణ స్టేట్లో మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి మన నెంబర్ కొడితే వస్తాయి అన్నమాట డీటెయిల్స్. అంటే మన బండి ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉందని చెప్పేసి సో అండ్ సో ఉంది అన్ని డీటెయిల్స్ వచ్చేసి ఆర్సీ మీద ఉన్నట్లుగా డీటెయిల్స్ కనబడతాయి అన్నమాట. సో అది కూడా ఒక స్క్రీన్ షాట్ పెట్టినాను. సో మనకి ఇది పెట్టిన తర్వాత వితిన్ 1 డే నాకు రిప్లై వచ్చింది. అప్పుడు అనుకున్నాను అమ్మాయి గవర్నమెంట్ జనాలు పనిచేస్తున్నారు అని అనిపించింది అప్పుడు మళ్ళీ. సో అది వచ్చిన తర్వాత వెయిట్ చేసిన 2 days అయిపోయింది, ఎటువంటి ఏం రావట్లేదని చెప్పేసి సడన్గా ఈరోజు 10th డేట్ ఎందుకో ఒకసారి సరే ట్రై చేద్దాం, రోజు ట్రై చేస్తూనే ఉన్నా. ట్రై చేస్తుంటే ఇంకా ఆప్షన్ వచ్చింది, పేమెంట్ ఆప్షన్ వచ్చింది. అంటే ఇంకా నెక్స్ట్ ఏం లేదు, సింపుల్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేసి
ఎలిజిబుల్ అని వచ్చేస్తుంది అన్నట్టు. వచ్చినప్పుడు పేమెంట్ చేయమని అడుగుతుంది. క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డు, ఇంకా వేరే యాప్స్ నుంచి దేని నుంచి అయినా పే చేయొచ్చు అంటే పే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మాత్రం ఇలా కనబడుతుంది అన్నట్టు మీకు. ఇక్కడ బండి నెంబర్ వచ్చేసి ఇక్కడ బ్యాంక్ నెంబర్ పేరు ఫాస్ట్యాగ్ది, ఇక్కడనేమో మన బండి నెంబర్ కనబడుతుంది. మళ్ళీనేమో ఎన్ని కనబడుతున్నాయి చూడండి. టోటల్ క్రాసింగ్స్ 200 లెఫ్ట్, అంటే ఈరోజు ఇందాకే వ్యాలిడ్ టిల్ 9th October, ఎందుకంటే ఈరోజు 10th కాబట్టి. యాక్టివ్ స్టేటస్ చూపిస్తుంది, అంటే ఇప్పుడు మీద యాక్టివ్ అయిపోయినట్టు అర్థం అనమాట. సో ఇంత ఈజీ ప్రాసెస్ ఎక్కడ ఎతికినా దొరకలేదు. ఇది దగ్గర ఒక వారం రోజులు వాళ్ళని వీళ్ళని అడిగాను, యూట్యూబ్లో అన్నీ చూసినాను, కానీ దొరకలేదు. సో ఇది యూస్ఫుల్ అవుతుంది అనేసి ఇది చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో అల్ట్రా వైలెట్ ఓలా బైకులు ఎలక్ట్రిక్ ఇవన్నీ వీడియోలు కూడా తీశాను, టైం లేక అప్లోడ్ చేయలేదు. సో మేబీ అప్కమింగ్ డేస్లో ఏమైనా చేస్తాను. అన్ని వీడియోస్ ఉన్నాయి. ఓలా బండి కొని కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ₹1,00,000 సేవింగ్స్ చూపిస్తుంది. అందులో 42,000 వరకు తిరిగేసాను బండి. అయినా సరే దాని గురించి వీడియో చేశాను, కానీ ఒకసారి కూడా అప్లోడ్ చేయడానికి టైం దొరకలేదు. నా రివోల్ట్ బండి అమ్మేశాను కూడా. అల్ట్రా వైలెట్ F77 తీసుకుందామని చెప్పి, కానీ ఆ F77 తీసుకోవడం వల్ల ఏమైంది అనేది అన్నీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అల్ట్రా వైలెట్ F77 తీసుకున్నానా లేదా అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, లైక్ చేయండి. థ్యాంక్ యూ.